హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం దీన మనస్సు. అసలు దీన మనస్సు అంటే ఏంటి? మనం దీన మనస్సు కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? అసలు ఈ బైబిల్లో దీన మనస్సు కోసం ఎక్కడుందో ఒకసారి చూద్దామండి. మీకా 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ హల్లెలూయా. ఈ అధ్యాయం ఏం సెలవిస్తుందంటే, ఇక్కడ దేవునికి ఇష్టమైంది అంటే ఏంటంటే అండి, మనం ఇచ్చే అర్పణల కన్నా ఆయనకు బాగా ఇష్టమైంది ఏంటంట? దీన మనస్సు. మనం దీన మనసును కలిగి ఉంటాం, ఆయనకి ఇష్టం. అలా దీన మనసును మనం కలిగి ఉంటే గనక ఆయన కృప మనపై ఉంటుంది అని గ్రంథం సెలవిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనికర మనసు ఇవ్వుమయ్యా, కనికర మనసు ఇవ్వుమయ్యా, నీ కృపను పొందుటకు, నీ కృపను పొందుటకు. హల్లెలూయా, హల్లెలూయా.